హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వచ్చాం మీ ముందుకు, రెండు బళ్ళు తీసుకొని. అందులో ఒకటి మారుతి బ్రీజా. ఈ వెహికల్ వచ్చేసరికి 2022 మోడల్ అండి. 90,000 తిరిగింది, వైట్ కలర్. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైల్ 50% ఉంటాయి సార్. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్ గురించి అప్డేట్ ఇద్దామని మీ ముందుకు వచ్చాము. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్నారు, మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా ఛానల్లో చూసిన కస్టమర్ తీసుకున్నారు. ఎథియోస్ ఒకటి, హుండై శాంత్రో ఒకటి పెట్టానండి. ఎథియోస్ ఈరోజు డెలివరీ అవుతుంది, శాంత్రో రేపు డెలివరీ అవుతుంది. వీడియో చూసి మా వెహికల్స్ బుక్ చేసి డెలివరీ తీసుకెళ్తున్న ఆ ఇద్దరు కస్టమర్లకి కృతజ్ఞతలు చెప్తున్నాను నా టీం తరపు నుంచి. ఓకేనా సార్? ఈ వెహికల్స్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తున్న నమ్మకంతో ఈ వెహికల్స్ మీకు డిస్ప్లే తీసుకొని వచ్చాను సార్. బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే. ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు నేను చెప్తాను, ఆ వెహికల్ డీటెయిల్స్ మా బ్రదర్ చెప్తారు. ఈ వెహికల్ 2022 మారుతి బ్రీజా పెట్రోల్ వెహికల్ అండి. 90,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. టైర్లు అయితే కనుక 50% ఉంటుంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అండి, షోరూమ్ ట్రాక్. ఈ వెహికల్ బడ్జెట్ కూడా మనకి 7.8 ఆ రేంజ్లో ఈ వెహికల్ బడ్జెట్ ఉందండి. ఎవరైనా ఛానల్లో చూసి ట్రైల్ వేసినట్లయితే కనుక మంచి ప్రైస్లో నేను వెహికల్ చేసి పెడతాను. ఓకేనా సార్? ఆ వెహికల్ డీటెయిల్స్ మా బ్రదర్ చెప్తాను. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చాం రెండు వెహికల్స్ అండి. అందులో ఒకటి వచ్చేసరికి మారుతి బ్రీజా, మా వాడు ఎలా వెయిట్ చేశాడు. రెండో వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా వచ్చేసరికి 2020 మేక్ అండి, జెడ్ వేరియంట్. తిరిగింది కిలోమీటర్లు కూడా చాలా తక్కువ సార్, 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఇంకొక 4 మంత్స్ ఉంటుందండి లైవ్లో. టైర్లు కూడా మీకు బటన్తోనే ఉందండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్. ఈ వెహికల్ సేల్ ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తాను. ఈ వెహికల్ సేల్ ప్రైస్ వచ్చేసరికి 22 lakhsలో ఉందండి, నెగోషియబుల్ ప్రైస్. నా చుట్టుపక్కల ఎవరున్నా సరే ఒక్కసారి రండి, చూడండి, ట్రైల్ వేయండి. వెహికల్ గురించి మీకు పూర్తి నచ్చిన తర్వాతే మీరు నాతో మాట్లాడని చెప్తున్నాం. ఈ రెండు వెహికల్స్ కూడా మీకు లోన్ వస్తాయి అంటే, రెండు వెహికల్స్ ఖచ్చితంగా లోన్ వస్తాయండి. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 18 లక్షల వరకు, 18 లక్షల నుంచి 19 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది మీ సిబిల్ స్కోర్ని బట్టి. ఆ వెహికల్ కూడా లోన్ గురించి చెప్పలేదు కాబట్టి అతను కూడా, ఆ వెహికల్ కూడా మీకు లోన్ రావచ్చండి. ఆల్మోస్ట్ 6 లక్షల వరకు మీకు లోన్ రావచ్చు. ఈ రెండు వెహికల్స్ మీకు నచ్చితేనే మీరు మాతో మాట్లాడండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నాను సార్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం. ఇంతకుముందు పెట్టిన వెహికల్స్ కూడా మాకు ఛానల్ చూసి తీసుకున్న కస్టమర్లు ఎక్కువ సార్. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ వెహికల్స్ కూడా మాకు ఛానల్లో వెళ్తున్నాయని ఆశిస్తున్నామండి. మీకు మేము చేసే వర్క్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నాము. మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్ మాకు తీసుకునే అవకాశం ఉందండి. మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేసే అవకాశం ఉంది. మీరు వాడుతున్న వెహికల్స్కి ఫైనాన్స్ చేయించే అవకాశం ఉంది. మీరు వాడుతున్న వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా నా దగ్గర ఉంది. హలో సార్, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్ సార్. ఈరోజు మీ ముందుకి ఒక 2 వెహికల్స్ మంచి బడ్జెట్లో మీకు ముందుకు తీసుకొని వచ్చాను. ఆ వెహికల్స్ వచ్చేసరికి మారుతి బ్రీజా, ఇంకో వెహికల్ వచ్చేసరికి టయోటా క్రిస్టా జెడ్. ఈ వేరియంట్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అండి, 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ బ్రీజా వేరియంట్ వచ్చేసరికి మిడిల్ వేరియంట్ అండి, 90,000 కిలోమీటర్లు తిరిగింది. రెండు వెహికల్స్కి ఇన్సూరెన్స్ లైవ్లో ఉన్నాయి. రెండు వెహికల్స్కి టైర్లు వచ్చేసరికి బ్రీజాకి ఏమో 50% ఉన్నాయండి, క్రిస్టాకి వచ్చేసరికి లైవ్లో ఉన్నాయి. వెహికల్స్ కూడా బడ్జెట్లోనే ఉన్నాయండి. 22 క్రిస్టా జెడ్. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 22 లక్షల బడ్జెట్లో ఉందండి. మారుతి బ్రీజా వచ్చేసరికి 7,80,000 బడ్జెట్లో ఉంది. ఈ రెండు వెహికల్స్ ఈరోజు మీకు వివరంగా అప్డేట్ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వెహికల్స్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తున్న నమ్మకంతో ఉన్నాను సార్. ముందు మీకు ఒక్కొక్క వెహికల్ విడివిడిగా చూపిస్తానండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2022 మారుతి బ్రీజా. మారుతిలో ఒక మినీ ఎస్యూవి కేటగిరీలో చెప్పుకునే విధంగా ఈ వెహికల్ అనేది ఉంటుందండి. ఈ వెహికల్ మారుతిలో ఒక 5గురు కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. ఎంత లాంగ్ ప్రయాణమైనా అలసట ఉండదు అని చెప్పుకునే బండిలో ఈ బండి ఒకటి. ప్లస్ ఇది కొంచెం చూడటానికి పెద్దగా ఉన్నా కూడా మైలేజ్ వచ్చే బండి అని చెప్పుకుంటారండి కస్టమర్లు.
ఇందులో ఈ వెహికల్ వచ్చేసరికి పెట్రోల్ వెహికల్, మెయింటెనెన్స్ తక్కువ. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు చూసుకున్నట్లయితే వెహికల్ అయితే మిడిల్ వేరియంట్ అండి. ఇందులో 3 వేరియంట్స్ వస్తాయి సార్. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. థర్డ్ వేరియంట్లో ఆప్షనల్ వస్తుందండి, జెడ్ఎక్స్ఐ ఆప్షనల్. ఈ వేరియంట్ మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసరికి విఎక్స్ఐ అండి, మిడిల్ వేరియంట్ మాత్రమే. ఈ వెహికల్కి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, బాడీ కలర్ హ్యాండల్, బాడీ కలర్ మిర్రర్స్ ఈ విధంగా వస్తాయండి. డ్రైవర్ సీట్ కూడా హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ ఉంది. ఈ వెహికల్స్ రానిది ఏంటంటే ఎలా వీల్స్ రావు, అంతకుమించి వేరేదేం లేదు సార్. ఒక్కసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చూడండి సార్, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బ్రౌన్ కలర్తో సీట్ కవర్లు ఉంటాయండి. బ్లాక్ అండ్ యొక్క డార్క్ ఫినిషింగ్తో ఈ యొక్క డోర్ ప్యానల్స్ వస్తాయి సార్. పుష్ బటన్తో వస్తుందండి. ఈ వెహికల్ రీడింగ్ కూడా మీరు చూడొచ్చండి. 91,900 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్స్ అండి. ఈ మిర్రర్స్ కూడా మనం ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టీరింగ్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇదే స్టీరింగ్లో వాల్యూమ్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసరికి కో డ్రైవర్ సీట్లో వస్తుంది సార్. ఈ ప్లేయర్ వచ్చేసరికి కంపెనీ నుంచే వచ్చిన ఇన్బిల్ట్ ప్లేయర్ అండి. ఈ డ్రైవర్ సీట్ గురించి మీకు చెప్పాను సార్, హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు అని. అది మిస్టేక్ సార్, ఇందులో హై టు డౌన్ అడ్జస్ట్ రాదు, ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే మూవ్ చేసుకోవచ్చు. బట్ సేఫ్టీ ఫీచర్గా 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి మాత్రం వస్తుంది సార్. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. ఇన్వాయిస్ ఓనర్ ఇప్పటి వరకు డ్రైవ్ చేసిన వెహికల్ సార్. రేర్ సీట్స్ కూడా మీరు చూడొచ్చండి. 3 మెంబర్స్ కాదు, 4 కంఫర్ట్గా కూర్చోవచ్చు. లెగ్ స్పేస్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఇంటీరియర్ మీరు చూసుకున్నట్లయితే క్రీమ్ కలర్తో బ్లాక్ ఫినిషింగ్తో ఈ ఇంటీరియర్ అనేది అమర్చడం జరిగిందండి. వెహికల్ మీరు ఎంత లాంగ్ ప్రయాణం చేసినా చాలా బాగుంటుంది సార్. మీకు ఏ డోర్కి ఆ డోర్ పవర్ విండో, మీకు డోర్లోనే మీకు పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. మీకు టైర్లు వచ్చేసరికి మీరు ఒకసారి చూడొచ్చండి. 50% టైర్ బటన్తో వస్తుంది. రిమ్ వీల్తో వస్తుందండి, ఎలా వీల్తో రాదు. అంటే మిడిల్ వేరియంట్ కాబట్టి ఆ ఫీచర్ ఇవ్వలేదు. అలాగే మీరు రేర్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి వచ్చేసరికి డీఫోగర్ అనేది ఈ డోర్కి మాత్రం మనకి ఇచ్చిన ఫీచర్ అండి. ఒక్కసారి బూట్ చూసుకుందాం సార్. 2 అమెరికన్ సూట్ కేసులు ఈ బూట్లో మనం అమర్చుకోవచ్చు. ప్లస్ ఈ వెహికల్లో వచ్చేసరికి మనకి డిక్కీలోనే స్పేర్ వీల్, వీల్ రేంజ్, జాకీ కిట్ ఇవన్నీ వస్తాయండి సార్. 5 కూర్చునే విధానం మీరు చూడొచ్చు. 5 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేయొచ్చండి. ఎంత లాంగ్ ప్రయాణమైనా సరే అలసట ఉండదు అని చెప్పని అంటారు. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. మేము డ్రైవ్ చేసాం, మా టీం డ్రైవ్ చేశారు. టెక్నికల్గా మాతో ఉన్న మెకానిజం వాళ్ళు కూడా చూశారు. ఇంజిన్ చూశారండి, సస్పెన్షన్ చూశారు, బ్రేక్స్ చెక్ చేశారు, క్లచ్ చెక్ చేశారు. ఓవరాల్ చాలా బాగుందని చెప్పి అన్న తర్వాతే ఈ వెహికల్ మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. 2022 మారుతి బ్రీజా విఎక్స్ఐ వేరియంట్ అండి. 7,80,000 బడ్జెట్లో మీకు చూపించాం. అలాగే ఇటువైపు బాడీ లైన్ కూడా మీరు చూడొచ్చండి. ఇప్పటికిప్పుడు మనం పని చేయించుకోవాలి అనే పనులు లేని బండి అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ మీకు లోన్ వస్తుందా అంటే కనుక ఆల్మోస్ట్ 6 లక్షల వరకు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మీకు 6 లక్షల వరకు నేను లోన్ చేయించే అవకాశం నాకుంది సార్. మీరు లోకల్ అయితే మ్యాక్సిమం ఒక 4 అవర్స్లో మీ దగ్గరికి మా ఫైనాన్స్ వాళ్ళు వస్తారు. నాన్ లోకల్ అయితే కనుక అక్కడున్న బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఫోన్ చేసి అప్డేట్ ఇస్తానండి. వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు. ఏదైనా కానీ మీరు ఫైనాన్స్కి వెళ్ళాలంటే కనుక 1 డేలో మీకు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పే అవకాశం అయితే ఉంది. ఓకేనా సార్. నెక్స్ట్ వెహికల్కి చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పటి వరకు నేను చాలా ఇన్నోవా క్రిస్టాలు పెట్టాను సార్. తక్కువ తిరిగిన బండ్లలో ఈ వెహికల్ ఒక తక్కువ తిరిగిన బండి అని చెప్పొచ్చు. ఈ వెహికల్ ఎంత తిరిగిందంటే 76,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. వైట్ కలర్, ఇది పెరల్ వైట్ అంటారండి. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు చూసుకున్నట్లయితే ఈ సేఫ్టీ గార్డ్ వేయించారండి. ఈ సపరేట్ యాక్సరీస్ సార్. ఈ కస్టమర్ గవర్నమెంట్ ఒక చిన్న కాంట్రాక్ట్ వస్తే కనుక ఈ వెహికల్ ఆ కాంట్రాక్ట్లో చూపించడం జరిగింది. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు సార్. వెహికల్ చాలా బాగుంది. పెరల్ వైట్ అంటారు. టైర్ బటన్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫుట్ రెస్ట్ సపరేట్ యాక్సరీస్ అండి. ఇది సపరేట్ యాక్సరీస్ అండి, బండితో పాటు అయితే రాదు. ఈ క్రోమ్ ఫినిషింగ్ కానివ్వండి సార్, సన్వైజర్ కానివ్వండి సార్,
ఈ యొక్క ఫుట్ రెస్ట్లు కానివ్వండి, సపరేట్ యాక్సరీస్ అండి. ఇది మనం వేయించుకునే యాక్సరీ. మీరు ఇంటీరియర్ చూడొచ్చండి. 4 డోర్ల పవర్ విండోస్ ఈ డోర్‌లోనే వస్తుంది సార్. అలాగే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఈ మిర్రర్ కూడా మనకి ఈ డోర్‌లోనే వస్తుందండి. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది సార్ ఈ వెహికల్‌కి కూడా. మీరు రీడింగ్ చూడొచ్చండి. 76,940 కిలోమీటర్లు తిరిగింది ఈ బండి. స్టీరింగ్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఈ 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది డ్రైవర్ సీట్‌కి ఒకటి, కో డ్రైవర్ సీట్ ఆపోజిట్ ఒకటి, అలాగే డ్రైవర్ కాళ్ళు పెట్టుకునే పాదాల దగ్గర ఒకటి వస్తుందండి. ఈ కటన్ సైడ్ ఇటు చివర, అటు చివర మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అదేవిధంగా ఈ డ్రైవర్ సీటు ఎలక్ట్రికల్‌గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్, హై టు డౌను ఈ విధంగా మనం అమర్చుకోవచ్చండి. అలాగే మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో, టాప్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఫినిషింగ్‌తో వెహికల్ అయితే గనక చాలా బాగుందండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. వెహికల్ మీరు షోరూమ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చండి. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సెకండ్ రో చూసుకున్నట్లయితే ఈ ఈ క్రిస్టాలో వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉన్నాయండి. జీ జీ వేరియంట్ ఒకటి, వి వేరియంట్ ఒకటి, జెడ్ వేరియంట్ ఒకటి. ఈ జెడ్ వేరియంట్‌లో అనేది ఒకటే సీటింగ్ వస్తుందండి. అది కూడా 7 సీటర్ అంటారు. ఈ 2 బకెట్ సీట్లు వస్తాయి మధ్యలోవి. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే సార్, ఈ డ్రైవర్ సీట్‌కి, కో డ్రైవర్ సీట్‌కి మనకి పార్సెల్ ట్రేలు వస్తాయి సార్. అంటే ఈ సీట్‌లో కూర్చున్న పర్సన్ ఏదన్నా పెట్టుకోవటానికో గ్లాస్ గానీ, వాటర్ బాటిల్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ పెట్టుకోవడానికి పార్సెల్ ట్రేలు వస్తాయి సార్. అలాగే రూఫ్ రూఫ్ మీద వచ్చేసరికి ఏసీ వెంట్స్ మనకి. ఇక్కడ నుంచే మనకి ఏసీ వెంట్స్. ఈ రోకి ఇక్కడ వస్తుందండి. వెనక రోకి వెనక వస్తుంది సార్. ఈ యొక్క బ్లూ కలర్ లైనింగ్‌తో, లైటింగ్‌తో, క్రీమ్ కలర్ ఫినిషింగ్‌తో మనకి చాలా నీట్‌గా అమర్చడం జరిగింది. మీరు ఆ సీడీ ప్లేయర్ ఎంపీ3 ప్లేయర్ వచ్చేసరికి డీవీడీ విత్ ఆక్స్ అండి. నావిగేషన్ కూడా అందులో వర్క్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వుడెన్ ఫినిషింగ్‌తో మనకు ఆ డాష్‌బోర్డ్ అనేది అమర్చడం జరిగింది సార్. అదేవిధంగా మీరు సైడ్ ఈ బాడీ లైన్ చూసుకున్నట్లయితే వెహికల్ అసలు ఎక్కడ డ్యామేజ్ అవ్వటం గానీ, యాక్సిడెంట్ అవ్వటం గానీ ఏమీ లేదండి. మీరు వెహికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ట్రైల్ కూడా వేయనవసరం లేదులే అని మీరే అంటారు. అలా ఉందండి ఈ వెహికల్. మీకు చెప్పాను సార్ వేరియంట్ 2.4 జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే బూట్ స్పేస్ చూసుకోండి సార్ ఒక్కసారి. 3 నంబర్స్ కూడా కంఫర్టబుల్‌గా ఉండే యొక్క హెడ్ రెస్ట్‌లతో మనకి ఇవ్వటం జరిగింది సార్. ఈ సీట్స్ కూడా ఫోల్డబుల్ సీట్స్ అండి. 7 నంబర్స్ ఎలా కూర్చోవచ్చు అనేది మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఈ వెహికల్‌కి స్టెపిన్ టైర్ ఎక్కడొస్తుందా అనే ఆలోచన రావచ్చండి. ఈ స్టెపిన్ టైర్ వచ్చేసరికి ఈ అండర్ బాడీలో వస్తుందండి. సార్ ఈ వెహికల్‌కి వచ్చేసరికి డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ వస్తుందండి. విత్ సేఫ్టీ రాడ్, సేఫ్టీ బ్యాక్ బంపర్ గార్డ్ వస్తుందండి. అదేవిధంగా ఇటువైపు బాడీ లైన్ చూడొచ్చండి. వెహికల్ బ్యాక్ బంపర్ దగ్గర నుంచి ఫ్రంట్ బంపర్ వరకు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, ఈరోజు ఈ వెహికల్‌కి ఈ పనుంది అని చెప్పుకునే వాటిలో ఈ బండి లేదు సార్. అంత బాగుంది. తిరగటం కూడా చాలా తక్కువ. 76,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. టైర్లు ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి. ఏపీ బండి అండి. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ కూడా మీకు సేల్ ప్రైస్ చెప్పాను సార్. 22 లక్షల బడ్జెట్‌లో ఉందండి. ఈ వెహికల్ కూడా మీకు 19 లక్షలు, సుమారుగా మీకు 19 లక్షల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా సార్? నాకు దగ్గరలో ఉన్నట్లయితే ఒక్కసారి రండి, ట్రైల్ వేయండి. నచ్చిన తర్వాత మీరు ప్రైస్ బార్గెయిన్ చేయొచ్చు. వెహికల్ అయితే గనక నాన్ యాక్సిడెంట్ వెహికల్సే మీకు చూపిస్తున్నానండి. మీరు కావాలంటే షోరూమ్‌కి వెళ్లి ట్రాక్ చెక్ చేసుకోవచ్చండి. మీతో పాటు నేను కూడా అదే షోరూమ్‌కి వస్తాను. ఓకేనా సార్? ఈ వెహికల్స్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తాయని నమ్మకంతో ఉన్నాను. ఈ 2 వెహికల్స్ నాకు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచనతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను సార్. ఇంతకుముందు చెప్పున్నాం. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను. మీ ఓల్డ్ వెహికల్ మేము తీసుకునే అవకాశం ఉంది. వాటికి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. లోన్ చేపించే అవకాశం ఉంది. నేమ్ ట్రాన్స్‌ఫర్ చేపించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ప్రకారంగా అయితే బాగాలేదు సార్. బయటకొచ్చేటప్పుడు తలకి ఏదన్నా క్లాత్ ఏదన్నా తీసుకొని రండి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? సిగ్నల్స్ మాత్రం జంప్ అవుతండి. ఫోటోలు వస్తున్నాయి ఇంటికి మనకి. అలా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారంగా. అంటే సేఫ్టీ ప్రకారంగా ఉందండి. ఓకేనా సార్? ఈ వెహికల్స్ కూడా నాకు ఛానల్‌లో వెళ్తాయని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను సార్. తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్.
థ్యాంక్ యూ.